హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్, పెన్షనర్లకు ముఖ్య గమనిక, 85 లోపు రద్దు అనే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే నాకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్లు అండి. సో వైద్య సేవల పొడిగింపు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల వైద్య సేవల విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో పదవి విరమణ పొందిన అధికారులు మరియు ఉద్యోగులకు అందించే ఈ యొక్క వైద్య సేవలను మరొక సంవత్సరం పాటుగా పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ నిర్ణయం పెన్షనర్లకు ఎంతో ఊరట కలిగించే విషయం. ప్రభుత్వం తాజా నిర్ణయంతో పెన్షనర్లు గతంలో మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య సేవలను పొందవచ్చు. ఇది దీర్ఘకాలంగా పెన్షనర్లకు అండగా అయితే నిలుస్తుంది. ఈ పొడిగింపు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, నిరంతరం వైద్య సంరక్షణ అవసరమైన వారికి ఎంతో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం ఈ పొడిగింపు కోసం ఎదురు చూసే పెన్షనర్లు ఇది ఒక శుభవార్త. వీరికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్ల ఆరోగ్యం పట్ల తన బాధ్యతను అయితే చాటుకుంది. భవిష్యత్తులో కూడా పెన్షనర్ల సంక్షేమం కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశము ఉంది. రైల్వే టికెట్ రిజర్వేషన్లలో నూతన విధానము. సో రైల్వే శాఖ టికెట్ రిజర్వేషన్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే టికెట్ల రిజర్వేషన్ కోసం ఆధార్ కార్డులు మరియు బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేయవలసిన అవసరం తప్పనిసరి చేసిందన్నమాట. మరి ఈ కొత్త విధానం నేటి నుంచి అమల్లోకి అయితే వస్తుంది. ఇది సాధారణ రిజర్వేషన్లతో పాటుగా పెన్షనర్లు మరియు ఇతర ప్రయాణికులకి కూడా వర్తిస్తుంది. ఈ మార్పు ప్రధానంగా టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించడానికి మరియు దళారుల ప్రమేయాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది. ఆధార్ అనుసంధానం వల్ల టికెట్ బుకింగ్ చేసే వ్యక్తి వివరాలు స్పష్టంగా తెలిసి అక్రమాలకు అరికట్ట వేయవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఆన్లైన్ టికెట్ బుకింగ్లలో కూడా ఈ విధానం అమల్లో ఉంటుంది. తద్వారా బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా అయితే మారుతుంది. పెన్షనర్లు రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ కొత్త నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలి. తమ ఆధార్ కార్డును మరియు బ్యాంక్ ఖాతాను టికెట్ బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేసుకోవడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా టికెట్లను అయితే పొందవచ్చు. ఇది ప్రయాణికులకు మెరుగైన సేవను అందించడంలో సహాయపడుతుంది మరియు రిజర్వేషన్ల లభ్యతను మెరుగుపరుస్తుంది. ప్రతి ఒక్క పెన్షనర్ యొక్క ముఖ్యమైన మార్పులను గమనించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెచ్చుకోవడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.